చూస్తున్నాం కేంద్ర మంత్రులు జేపీ నడ్డా జితేంద్ర సింగ్ తో సిజేపీ పార్టీ ప్రతినిధులు సౌరవ్ దాస్ అశుతోష్ భేటీ ముగిసింది. దాదాపుగా 2 గంటల పాటుగా ఈ చర్చలు కొనసాగాయి. సిజేపీ తరపున అశుతోష్ అండ్ సౌరవ్ దాస్ ఇద్దరు పాల్గొన్నారు. సో ప్రస్తుతం జేపీ నడ్డా జితేంద్ర సింగ్ తో పాల్గొన్నటువంటి ఈ భేటీలో ప్రధానంగా 3 డిమాండ్లు పెట్టారు. ముందుగా మొదటి డిమాండ్ కేంద్ర మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించాలి లేదా తొలగించాలి. రెండో డిమాండ్ నీట్ పేపర్ లీక్ వల్ల చనిపోయినటువంటి విద్యార్థుల కుటుంబాలకి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలి. ఇక మూడో డిమాండ్ విద్యార్థుల పైన పెట్టినటువంటి కేసులు, అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ప్రొటెస్ట్లకు సంబంధించిన విషయంలో కేసులు, వాళ్ళ మీద పెట్టేటువంటి అనేక ఛార్జీలను కూడా ఎత్తివేయాలనేది మూడో డిమాండ్గా కాక్రోచ్ జనతా పార్టీ చెప్తే, ఆ 3 డిమాండ్లో రెండింటి మాత్రం పాజిటివ్గా ఉందంట. సో రెండింటి మాత్రం చాలా పాజిటివ్గా వాళ్ళు డిక్లేర్ చేసినట్టు తెలుస్తోంది. మరొక చాలా కీలకమైంది కేంద్ర మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించడం. ఈ డిమాండ్ పైనే రేపు మళ్ళీ చర్చిస్తామని చెప్పి జేపీ నడ్డా జితేంద్ర సింగ్ చెప్పుకొచ్చారు. సో ప్రధానమైనటువంటి డిమాండే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేది. ఆయన రాజీనామా పైన రేపు చర్చిస్తాం మళ్ళీ అన్నట్టుగా చెప్పుకొచ్చారు. సో 2 కన్ఫర్మ్ అయిపోయాయి, 1 మాత్రం పెండింగ్ లో ఉంది. మరి రేపు మధ్యాహ్నం వరకు గడువు తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. రేపు మళ్ళీ కలిసే అవకాశం కూడా ఉంది. ఇక కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పేపర్ లీక్ చట్ట సవరణ బిల్లుకి కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. సో పేపర్ లీకుల పాల్పడిన వారిపైన కఠినంగా చర్యలు తీసుకోవడంతో పాటుగా 10 ఏళ్ల పాటుగా జైలు శిక్ష, ₹10 కోట్ల జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. ఒకసారి ఆ చర్చల తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధి సౌరవ్ దాస్ మాట్లాడుకొచ్చారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. इस मुद्दे पर इस पॉइंट पर जवाब देने के लिए कल दोपहर तक का समय मांगा है. हमने सरकार को बता दिया है कि पूरे देश भर में इस समय प्रदर्शन चल रहे हैं. ये प्रदर्शन बढ़ते जाएंगे और अगर हमें जल्द ही धर्मेंद्र प्रधान का इस्तीफा या बर्खास्ती नहीं मिली तो प्रदर्शन और व्यापक होंगे और जल्द ही कांग्रेस जनता पार्टी को एक और नेशनल कॉल देना होगा. हम उम्मीद करते हैं कि सरकार जल्द से जल्द धर्मेंद्र प्रधान को बर्खास्त करेगी या वो इस्तीफा देंगे और इस मामले को हमें कंक्लूजन की ओर लेकर जा पाएंगे. अगर इस्तीफा नहीं है, सरकार ने कॉम्पनसेशन पे और लीगल केसेस पे इन प्रिंसिपल एग्रीमेंट जताया है. पॉजिटिव है. धर्मेंद्र प्रधान की रेजिग्नेशन को लेकर सरकार ने फिर से समय मांगा है. कल दिन में सरकार से फिर मुलाकात होगी. इस बारे में विस्तृत. సో ఇక్కడ జరుగుతున్న ఆ సినారియో, ఆ విజువల్ చూస్తూ ఉంటే ఈ 12-13 ఏళ్ల కాలంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏ ప్రతిపక్ష నాయకుడు కూడా ఈ రకంగా వెళ్ళి కేంద్ర మంత్రులతో కూర్చొని డిమాండ్లు పెట్టడాలు లేకపోతే పరిష్కారం కోసం అడగడాలు ఎప్పుడు జరిగిన సందర్భాలు లేవు. కానీ సోషల్ మీడియా జెన్జీ తలుచుకుంటే ఏం చేయగలుగుతారనే దానికి ఒక నిదర్శనంగా కూడా ఈ విజువల్ కనబడుతోంది. ఎక్కడో అమెరికాలో ఉన్న సమయంలో ఒక సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అకౌంట్ని, వెబ్సైట్ని స్టార్ట్ చేసినటువంటి అభిజిత్ దీప్కే ఆ తర్వాత ఇండియాకి రాగానే నీట్ పేపర్ లీక్ ఇష్యూని ప్రధాన ఎజెండాగా తీసుకొని పలు చోట్ల ధర్నా నిర్వహించడాలు, నిరసన వ్యక్తం చేయడాలు, ఇక జంతర్ మంతర్ దగ్గర సోనమ్ వాంగ్చుక్ లాంటి ఒక వ్యక్తిని అక్కడ నిరాహార దీక్ష కూర్చోబెట్టడాలు, ఆమె నిరాహార దీక్ష కొనసాగించడాలు, ఆ తర్వాత ఈ స్థాయిలో ఉద్యమాన్ని తీసుకెళ్లడం. చలో పార్లమెంట్తో ఏకంగా మోదీ నిన్న వీడియో ఒకటి పోస్ట్ చేశారని అర్ధరాత్రి సమయంలోనే ఆయన వీడియో పోస్ట్ చేయాల్సిన పరిస్థితి వరకు వచ్చిందనంటే, సో నిజంగానే జెన్జీస్ ఆర్ సోషల్ మీడియా తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతుందనడానికి ఇది ఒక నిదర్శనంగా చూడాల్సిన అవసరం అయితే ఉంది. సిజేపీ పార్టీ ఇట్స్ నాట్ ఎ పొలిటికల్ పార్టీ టు, ఇది ఒక పొలిటికల్ పార్టీ కాదు, కేవలం ఒక అన్ఆర్గనైజ్డ్ ఒక మూవ్మెంట్, ఒక కాజ్ కోసం ఫైట్ చేస్తున్నటువంటి విభిన్న గ్రూపులన్నీ కూడా ఒక వేదికని, ఒక పేరును పెట్టుకొని నడిపించినటువంటి ప్రొటెస్ట్ మాత్రమే. ఈరోజు సౌరవ్ దాస్ అండ్ అశుతోష్ ఇద్దరు కూడా వెలిసి కేంద్ర మంత్రులతో కూర్చొని వాళ్ళతో పాటుగా వీళ్ళు అగెన్స్ట్ గా డిమాండ్లు పెట్టడం అంటే చిన్న విషయం ఏం కాదు. ప్రభుత్వం ఉన్నటువంటి ఒక మంత్రిని తొలగించండి అని చెప్పి డిమాండ్ పెట్టడం అంటే ఒక చిన్న విషయం కూడా ఏమీ కాదు. ఇప్పుడు ఏ స్థాయిలో దీనికి రిజల్ట్ రాబోతుందని చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఒకసారి జేపీ నడ్డా కూడా మాట్లాడుకొచ్చారు చర్చల తర్వాత. ఆయనే మాట్లాడారో చూద్దాం. 2 घंटे बातचीत चली. सरकार की ओर से मैं और मेरे साथ भारत सरकार के मंत्री जितेंद्र सिंह की बातचीत में शामिल हुए. उनकी बातें हमने सुनी. बातें सौहार्दपूर्ण वातावरण में हुई और
कई दृष्टि से सारी बातों पर हर तरीके से चर्चा हुई। उनकी मुख्यतः 3 डिमांड्स थी और 5 सुधार की दृष्टि से परीक्षा के लिए सुझाव थे। हमने उनको कहा कि हम कल आपके साथ दोपहर बाद मिलेंगे और फिर हम अपने जो आपको बताएंगे। రైట్, చర్చల తర్వాత జేపీ నడ్డా కూడా మాట్లాడుతూ చర్చలు జరిగాయి, వాళ్ళ డిమాండ్స్ మా ముందు ఉంచారు, సో డెఫినెట్గా మళ్ళీ మేము చర్చిస్తాం, రేపు మరొకసారి భేటీ అవుతామన్నట్టుగా జేపీ నడ్డా మాట్లాడుతున్నారు. సో రేపు మరోసారి భేటీ జరగబోతోంది. దాదాపుగా ఇప్పుడు పెట్టినటువంటి 3 కండిషన్లో 3 కూడా అంటే ఒక రకంగా ఆ ప్రొటెస్ట్కి ఒక కాజ్ కోసం ఏదైతే తీసుకున్నారో ఈ 3 కూడా కొంత ఫ్లెక్సిబుల్గా అంటే ఇట్స్ యాక్సెప్టబుల్గానే ఉన్నాయి. సో దాంట్లో ఒక చాలా కీలకమైనదే రాజీనామా. 3 2 కూడా నీట్ విద్యార్థుల కోసం, అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న విద్యార్థుల కోసం మాత్రమే ఆలోచించి చెప్పుకొచ్చారు. సిజేపీ పార్టీ బెనిఫిట్స్ కోసమో లేకుంటే ఆలోచించినటువంటి ఆ ప్రొటెస్టర్స్ యొక్క బెనిఫిట్స్ కోసం ఎక్కడ కూడా దీంట్లో మెన్షన్ చేయలేదు. సో చాలాగా అంటే ఇప్పుడు పబ్లిక్ కూడా చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ మీకు ఆ 3 డిమాండ్స్ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ డిమాండ్, కేంద్ర మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి లేదా తొలగించాలి ఆయన, ఇది ఫస్ట్ డిమాండ్. సెకండ్ డిమాండ్ వచ్చేసి నీట్ పేపర్ లీక్ కారణంగా ఏదైతే ఆ ఇష్యూ తర్వాత నుంచి విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారో 21 మంది విద్యార్థుల యొక్క కుటుంబాలకి ₹1 కోటి చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి. సో ఆ నష్టపరిహారం ఇచ్చిన కుటుంబాల్లో విద్యార్థులు రాకపోవచ్చు, కానీ వాళ్ళకు కొంత సపోర్ట్గా ఉండాలనేది దాని ఉద్దేశం. ఇక థర్డ్ పాయింట్ వచ్చేసి ప్రొటెస్ట్లో భాగంగా జంతర్ మంతర్ దగ్గర మొదటి నుంచి ప్రొటెస్ట్ మొదలైన నాటి నుంచి మొదలుకుంటే ఈ మొన్న చలో పార్లమెంట్ వరకు జరిగిన సంఘటనల దృష్ట్యా ఎంతమంది విద్యార్థులపైన, ఎంతమంది అక్కడికి వచ్చిన నిరసనకారులపైన కేసులు ఉన్నాయో ఆ కేసులన్నీ ఎత్తివేయాలి, కొత్తగా ఎటువంటి కేసులను కూడా జోడించకూడదు. ఈ 3 ప్రధానమైన డిమాండ్స్లో 2టికి మాత్రం ఆల్రెడీ కేంద్ర మంత్రులు అటువంటి జేపీ నడ్డా కానీ జితేందర్ సింగ్ ఇద్దరు కూడా దాదాపుగా సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలుస్తోంది. ఇంకొకటి మాత్రం పెండింగ్, అదే చాలా కీలకమైంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేది మాత్రమే చాలా కీలకమైంది. మరి రేపు మరోసారి చర్చిద్దామని చెప్పి జేపీ నడ్డా, జితేందర్ సింగ్ అటు సిజేపీ ప్రతినిధులతో మాట్లాడి తెలుస్తోంది. మరి ఈ డిమాండ్ని కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటుందా లేదా అని చూడాల్సిన అవసరం అయితే ఉంది. మా ప్రతినిధి ఏపీని పుట్టిన కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సో ఈ 3 డిమాండ్స్లో ఎటువంటి విధంగా ఉండబోతోంది? రెండింటినీ సూత్రప్రాయంగా అంగీకరించారు. ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించే దిశగా కేంద్రం ఆలోచించే అవకాశం ఉందా? మనోజ్, ఒక విషయం మాత్రం ఇందాక మీరు మాట్లాడినట్టుగా ఒక సందర్భంలో మాత్రం సిజేపీ కార్యకర్తలు కావచ్చు, ఒక యంగ్స్టర్స్ అనుకుంటే ఏం చేయగలరు అనే అంశాన్ని మాత్రం చాలా క్లియర్ గా మనకి అర్థమవుతుంది. కారణం ఏంటంటే ఎక్కడో లండన్ లో ఉన్న వ్యక్తులు, ఇంకా మీరు చాలా క్లారిటీగా చెప్పారు ఆ విషయాన్ని. ఒకటి, లండన్ లో ఉన్న వ్యక్తులు ఎక్కడో ఒక 2 నెలల ముందు వాళ్ళు ఒక నిర్ణయాన్ని తీసుకుని ఈరోజు భారతదేశంలో ఎప్పుడు ఇంతకాలంగా జరగని అంశాన్ని తెర మీదకి తీసుకురాగలిగారు. అంటే యువత అనుకుంటే ఏమి చేయగలదు అనేది ఒక క్లారిటీ తీసుకువచ్చే ప్రయత్నం అయితే జరిగింది. దీంట్లో దాదాపుగా 2 వ్యక్తులు అంటే సిజేపీ నుంచి చర్చలో పాల్గొన్న సౌరభ్ దాస్ కావచ్చు, అశోక్ రాంకా కావచ్చు, వీళ్ళందరూ బీజేపీలో కీలక నేతలతో ఈరోజు చర్చల్లో పాల్గొన్నారు. అంటే అది చిన్న విషయం అయితే కాదు. ఓకే, ఇన్ని పక్కన పెడితే ఇప్పుడు ప్రభుత్వం తరఫున హాజరైన జేపీ నడ్డా కావచ్చు, జితేందర్ సింగ్ కావచ్చు, ఇతర బీజేపీ నేతలు కావచ్చు, వీళ్ళందరికీ ముందు వీళ్ళు ఇద్దరు ఇచ్చిన డిమాండ్స్ 3. ఆ 3 చాలా క్లారిటీగా ఉన్నాయి. ఒకటి, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. రెండవది, నీట్ పేపర్ లీకేజ్ వల్ల ఎవరైతే కుటుంబాలు దాదాపుగా 21 కుటుంబాల్లో కొంత ఇబ్బంది జరిగిందో, అంటే 21 కుటుంబాల్లో సూసైడ్ చేసుకున్నారు, వాళ్ళందరికీ కూడా దాదాపుగా ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి. అలాగే ఇప్పుడు నిన్న మొన్న జరిగిన లాఠీ చార్జ్ కావచ్చు, విద్యార్థుల మీద కేసులు పెట్టడం కావచ్చు, వీటన్నిటి మీద కూడా FIR చేయకూడదు అనే ఒక డిమాండ్. సో దీని మీద చాలా వరకు కొంత ప్రశాంతంగా జరిగింది. ఒక 2 విషయాల్లో కొంత క్లారిటీ ఉంది కానీ ప్రభుత్వానికి వీళ్ళకి కానీ. బట్ ఒకటే, ధర్మాన ప్రధాని రాజీనామా చేయాలా లేదా అనే అంశం మీద మాత్రం కొంత చర్చ జరుగుతున్నట్టుగా కొంత అర్థమవుతుంది. మళ్ళీ రేపు మరోసారి వీళ్ళతో మీటింగ్ జరిగే
ప్రయత్నం అయితే చేస్తున్నారు. రేపు మధ్యాహ్నం వరకు గడువు సెంట్రల్ గవర్నమెంట్ అడిగింది. జేపీ నడ్డా అడిగారు, జయప్రద సింగ్ కూడా అదే మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. రేపు మధ్యాహ్నం తర్వాత ఏం జరగబోతుంది అనేది మనం చూడాలి. కేంద్ర కేబినెట్ కూడా ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. పేపర్ లీక్ చట్ట సవరణ బిల్లుని కేబినెట్ ఆమోదం చేయాలి అంటే రేపు దీన్ని కూడా పెట్టబోతున్నారు. పేపర్ లీక్ కి పాల్పడ్డ వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఏకంగా 10 ఏళ్లు జైలు శిక్ష, 10 కోట్లు జరిమానా విధించే విధంగా ఒక రూల్ కావాలని కూడా ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. ఓకే, ఇవన్నీ క్యాబినెట్ లో జరిగే అంశాలు తర్వాత ఫర్దర్ గా ఎట్లా జరుగుతాయి పక్కన పెట్టినా, కాకపోతే ఇప్పుడు టీడీపీ నాయకులు సౌరభ్ దాస్ కావచ్చు, అశుతోష్ రాంకా కావచ్చు, వీళ్ళు మాట్లాడుకున్న ఒక 3 డిమాండ్ మాత్రం చాలా గట్టి డిమాండ్గానే పెట్టారు. అది మరి ఈ రోజు అవుతుందా, ఈ రోజు కాదా అనే అంశాల మీద కూడా కొంత దీంట్లో ప్రధానంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే. నీటి పేపర్ వల్ల ఎవరైతే ఇంట్లో 21 మంది పిల్లలు చనిపోయారో ఆ 21 మందికి ₹1,00,00,000 పరిహారం ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం విద్యార్థుల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయకూడదు అనే ఒక అంశం చేస్తారు. ఈ 3 కూడా చాలా వరకు కూడా చాలా పాజిటివ్ గా కనపడుతున్నాయి విద్యార్థుల సైడ్ నుంచి. కానీ ప్రభుత్వం దాని మీద కూడా ఒక 2 డిమాండ్ల వరకు ఓకే అనిపిస్తుంది. కానీ ఒక్కటే ఈ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ని రాజీనామా చేయాలా లేదా అనే అంశం మీద కొంత చర్చకు వచ్చే పరిస్థితి అయితే కనపడుతుంది. బట్ ఎనీహౌ ఇష్యూ అయితే కొంత సీరియస్ గానే వర్కౌట్ అయ్యేటట్టుగానే కనపడుతుంది. చూడాలి ఈ రోజు రేపటి లోపల. రేపు కూడా మళ్ళీ మరో మీటింగ్ కలవాలని చెప్పి అడిగారు కాబట్టి డెఫినెట్ గా దాని మీద కొంత చర్చ జరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది మనోజ్. రైట్, అంటే ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించడానికే ప్రధాని నుంచి కూడా ప్రధానమైన డిమాండ్. సో చాలా సందర్భాల్లో కూడా అటు సీజేపీ ప్రతినిధుల్ని కానీ అక్కడ నిరసన తెలిపిన ఏ ఒక్కరిని టచ్ చేసిన ఒక సామాన్యమైన వ్యక్తిని, ఎందుకంటే తెలుగు స్టేట్స్ ని కూడా చాలా మంది అక్కడికి వెళ్ళి ప్రొటెస్ట్ చేస్తున్నారు. లైక్ హెచ్సియు కానీ, ఆంధ్ర యూనివర్సిటీ కానీ, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కానీ చాలా మంది విద్యార్థులు అక్కడికి వెళ్ళి నిరసన తెలుపుతున్నారు. సో చాలా మంది వాళ్ళు అడుగుతున్న మాటల్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే సరిపోతుందా అనే క్వశ్చన్ ని మీడియా కానీ ఇంకెవరిని అడిగినప్పుడు, సో మనం ఒక దగ్గర ఉద్యోగం చేస్తున్నప్పుడు నేను తప్పు చేస్తే మనల్ని ఉద్యోగాన్ని తొలగిస్తారా, లేకుంటే నేను ఉద్యోగం తొలగించినంత మాత్రాన ఆ తప్పు రెక్టిఫై అవుతుందా? ఉద్యోగాన్ని తొలగించడమే పరమావధి ఇక్కడ ఎవరు ఉద్యోగాలు చేసినా కూడా. అలాగే ఆయనకు సైతం శిక్ష వేయాలి అని తొలగించినంత మాత్రాన ఈ సిస్టమ్ రెక్టిఫై అవ్వకపోయినా తొలగిస్తే శిక్ష పడినట్టు అవుతుంది అనేది సీజేపీ డిమాండ్. సో ఇప్పుడు ప్రధాన్ని తొలగించడం అంటే వాళ్ళు తప్పు చేసినట్టుగా అంగీకరించినట్టే. అటు బీజేపీ పార్టీ కూడా ఈ క్వశ్చన్ కూడా డెఫినెట్గా హిస్టరీలో ఎప్పటికి కూడా ఉండిపోతుంది ఈ రిజల్ట్, ఈ తొలగింపు కూడా. సో దానికి మోదీ సాహసిస్తారా తొలగించడానికి, లేదంటే ఆయన వేరే రకంగా రాజీనామా చేయిస్తారా, తొలగిస్తారా, ఏం జరగవచ్చు? ఇది ఒక చిన్న ఇష్యూ మన ఈ విషయంలో. ఎందుకంటే ఒరిస్సా నుంచి ఎలక్ట్ అయిన ధర్మేంద్ర ప్రధాన్ గతంలో కూడా ఏబీవీపీ కార్యకర్తగా లేదు ఏబీవీపీ నాయకుడిగా చాలా సార్లు ఆయన పనిచేసిన పరిస్థితి. కొంత ఆర్ఎస్ఎస్ తో చాలా బలమైన సంబంధాలు ఉన్న నాయకుడు ప్రధాన్. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన్ని తొలగించడానికి బీజేపీ గవర్నమెంట్ వెనకాడుతుంది అంటే దానికి కారణం బ్యాక్ అండ్ ఒక ఆర్ఎస్ఎస్, దానికి సంబంధించిన మిగతా విషయాలు ఇవన్నీ కూడా ఉన్నాయనేది చాలా మంది బీజేపీ నాయకులు కూడా అదే చెప్తారు. అంత ఈజీ కాదు అతన్ని తొలగించడం. ఎందుకంటే అతను చాలా కాలంగా పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి, లేదు చాలా కార్యక్రమాల్లో ఏబీవీపీగా నాయకుడిగా కూడా ఒరిస్సా నుంచి చాలా కీలకంగా వ్యవహరించాడు. అటువంటి వ్యక్తిని మొన్న ఒరిస్సా ఎలక్షన్స్ లో కూడా చాలా కీలక భూమి అతనే చేశాడు. కాబట్టి అతన్ని తొలగించడం ఏంటి అనే దాని మీద కొంత చర్చ జరుగుతోంది. బ్యాక్ ఎండ్ కూడా కొంత ఆర్ఎస్ఎస్ దాని వెనకాల ఉంది. అయితే ఇప్పుడు బీజేపీ కోరినా, కాంగ్రెస్ కోరినా, లేకపోతే రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నా ఏదైనా ఒకే అంశాన్ని, ఒకటి ధర్మేంద్ర ప్రధాన్ ని రాజీనామా చేయించండి అనేది. సో ఆ విషయంలోనే ఇప్పుడు దాకా ఎక్కడ క్లారిటీ రాలా. నిన్న రాత్రి ప్రధానమంత్రి కూడా మాట్లాడినా కూడా ఆ విషయంలో ఎక్కడ ప్రస్తావన తీసుకురావాలి. ఆయన ఇతర అంశాల విషయంలో మాట్లాడుతున్నాడు తెలిపితే ఈ అంశానికి సంబంధించి మాత్రం తీసుకురాలి. మరి ఈ అంశం మీద బీజేపీ కూడా గట్టిగా పట్టుబడుతుంది కాబట్టి ఈ అంశాన్ని కాకపోతే దాన్ని ఒప్పుకుంటారా లేదా అనే అంశాన్ని కూడా మనం చూడాల్సిన పరిస్థితి ఉంది. బట్ ఎనీహౌ
బట్ ఈ రోజు రేపటి లోపల కొంత చర్చ అయితే జరిగే అంటే చాలా డిస్కషన్ జరుగుతున్నాయి కృష్ణమోహన్, దీని మీద కూడా చాలా డిస్కషన్ జరుగుతున్నాయి రాజీనామాను. ఎందుకంటే దాదాపుగా ఇక ఫైనల్ కొలిక్కి వచ్చినట్టే. ఇది 3 డిమాండ్లలో 2 సూత్రప్రాయంగా అంగీకరించారు. ఒకే ఒక డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానే. సో చాలా సందర్భాల్లో ఆర్టీవీ కనెక్ట్ చేసిన డిబేట్స్ లో కానీ, లేకపోతే చాలా మంది బీజేపీ నాయకుల డిస్కషన్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో నేషనల్ లెవెల్లో జరుగుతున్న డిస్కషన్స్ అన్ని గమనించినప్పుడు వై షుడ్ వి ఈల్ డౌన్ అంటే మేమెందుకు బెండ్ అవుతాం, మేమేం తప్పు చేయలే కదా, ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా వెళ్ళి ఆయన పేపర్ లీక్ చేయలే కదా, ఆయన అమ్ముకోలే కదా గతంలో మాదిరిగా అన్నట్టుగా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని గతంలో ధర్మేంద్ర ప్రధాన్ కంటే ముందున్నటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్లో ఉన్నటువంటి వారిలో కపిల్ సిబాలు, తర్వాత అంతకంటే ముందు ఇంకా చాలా మంది ఉన్న వాళ్ళు, వీళ్ళందరి సమయంలో ఏఐట్రిబుల్ పేపర్ లీక్ అయిందని, తర్వాత అర్జున్ సింగ్ సమయంలో పేపర్ లీక్ అయిందని, పలం రాజు సమయంలో లీక్ అయిందని పేపర్ లీక్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో వై షుడ్ వి ఈల్ డౌన్ అంటే మేము ఎందుకు బెండ్ అవ్వాలి అనే రకంగా వాళ్ళు ఉన్నారు. సో అదే కంటిన్యూ అయితే పరిస్థితి ఏంటి, ఒకవేళ రాజీనామాను కనుక అంగీకరించకపోతే, తొలగింపు కనుక జరగకపోతే ఏంటి పరిస్థితి? మళ్ళీ సీజే ప్రొటెస్ట్ ఇంకా కొనసాగే అవకాశం ఉందా? ఇది ఇంకొక టర్న్ తీసుకోబోతోందా? డెఫినెట్ ఆ విషయంలో మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే మాత్రం సిజేపీ ఎక్కడ బెండ్ అయ్యే పరిస్థితి కనపట్లేదు. రెండవది కూడా గతంలో నుంచి మనం చూసుకుంటే ఒక చిన్న రైలు ప్రమాదంలో జరిగితే అప్పుడు మంత్రిగా ఉన్న చాలా మంది వ్యక్తులు, సీనియర్స్ గా స్వతంత్ర సమయంలో పనిచేసిన వ్యక్తులు, వాళ్ళందరూ కూడా పదవులు రాజీనామా చేసిన పరిస్థితి. చాలా మంది కూడా ఇటువంటి ఇష్యూస్ లో కొంత నైతిక బాధ్యత, ఇక్కడ సమస్య ఇదో విషయం కాదు, మనకు నైతిక బాధ్యత. ఇప్పుడు నా శాఖలో అంటే నేను చేసినట్టు కాదు, లేదు ఇంకొక వ్యక్తి చేసినట్టు కాదు, కానీ దానికి బాధ్యత నైతికంగా వహించాల్సిన పరిస్థితి చాలా మంది ఉంది. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా సందర్భాల్లో చిన్న ఇష్యూ జరిగినప్పుడు ఆ శాఖకు సంబంధించిన మంత్రులు వాళ్ళు సీరియస్ గా తీసుకుని నేను లేదు ఇది నా శాఖలో జరిగింది కాబట్టి నేను ఖచ్చితంగా రాజీనామా చేస్తున్నానని చెప్పి మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. అది నైతిక బాధ్యత అంటారు. ఆ మోరల్స్ రావాలి. ఆ మోరల్స్ ఇప్పుడు ఆ విషయంలోనే అంటే నా శాఖలో లేదు, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆయన శాఖలో ఎక్కడ ఏం జరిగినా నాకేం సంబంధం లేదు, నేను కాదు కదా చూసేది అంటే అది కాదు కదా. దానికి సంబంధించిన వ్యవహారాలు చాలా ఉంటాయి, దానికి సంబంధించిన వ్యక్తులు ఏం జరిగింది. రైల్వే శాఖలో కూడా చాలా ఇష్యూ జరిగినాయి. అప్పుడు చాలా మంది మంత్రులు కూడా కేంద్ర మంత్రుల్లో చిన్న యాక్సిడెంట్ కి రాజీనామాలు చేసి నా వల్ల నా శాఖలో జరిగిన పొరపాటుని నేను నైతికంగా దీన్ని తీసుకుంటున్నాను అనేది. కానీ ఇప్పుడు రాజకీయాలు మారిపోయినాయి, ఆ పరిస్థితులు లేవు. ఇప్పుడు ఇప్పుడు దాకా ఇంత ఇష్యూ జరుగుతున్నా కూడా ప్రధాన్ని తొలగించాలనే ధైర్యం కూడా బీజేపీ చేయలేకపోతుంది. దాని కారణం వివిధ రకాలు ఉండొచ్చు, దాని వెనకాల ఆరోగ్యం ఉండొచ్చు, లేకపోతే ఇంకొకరు ఉండొచ్చు, ఇంకొక రకంగా ఉండొచ్చు. కాకపోతే ఇటువంటి ఇష్యూస్ లోనే ఇప్పుడు ఆ నైతికత అనే అంశాన్ని తెర మీదకి తెచ్చే ప్రయత్నం చేయాలి. ఎవరో ఒక నాయకుడు ముందుకు రావాలి. ఎస్ నా శాఖలో లేదు, నేను మంత్రిగా ఉన్న శాఖలో కొన్ని ఇష్యూస్ జరిగాయి, దాని మీద ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత తీసుకోలేకపోయాం, అది పొరపాటు నైతికంగా నేనే చేశాను కాబట్టి అనేది ఏ అంశాల మీద కొంత డిస్కషన్ అయితే జరుగుతుంది. చూడాలి, బహుశా రేపు మధ్యాహ్నానికి లోపల ఈ అంశం మీద ఏదైనా కొంత చర్చ జరిగే అవకాశం అయితే మనకి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా 3 డిమాండ్లు ప్రధానంగా. మొదటి డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేది. రెండవ డిమాండ్ నీట్ విద్యార్థుల యొక్క మరణానికి సంబంధించి వాళ్ళ యొక్క కుటుంబాలకి కొంత సహాయం చేయాలి, ₹1 సహాయం చేయాలన్నది. మూడో డిమాండ్ అక్కడ ప్రొటెస్ట్ చేసినటువంటి విద్యార్థులకి, నిరసనకారులకి పెట్టినటువంటి కేసులను ఎత్తివేయాలి, కొత్త కేసులు పెట్టకూడదు. రెండింటిని మాత్రం సూత్రప్రాయంగా అంగీకరించారు. మొదటి దాన్ని రాజీనామా అనేటువంటి విషయాన్ని మాత్రం కొంత చర్చిస్తాము, రేపు మళ్ళీ మనం కూర్చుందాం, మళ్ళీ మాట్లాడదాం అన్నట్టుగా జేపీ నడ్డా అక్కడి నుంచి చెప్పి వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. కానీ నిజంగా ఇంట్రెస్టింగ్గా ఎక్కడో బోస్టన్ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి అభిజిత్ దీప్కే ఏదో ఒక కేసులో ర్యాండంగా వచ్చినట్టు ఎలా ఒకసారి డాట్స్ మనం కలిపే ప్రయత్నం చేద్దాం ఫైనల్గా. సో కాక్రోచ్ అనేటువంటి పదం పుట్టింది ఏదో ఒక ర్యాండమ్ కేసులో జడ్జిమెంట్ ఇచ్చేటువంటి క్రమంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మాట్లాడిన మాట కాక్రోచ్ అనే పదం. ఆ కాక్రోచ్ ఎలా మాట్లాడారు ఆయన? సో కొంతమంది కాక్రోచెస్లా మారిపోయి ఈ సొసైటీని, వ్యవస్థని భ్రష్టు పట్టిస్తున్నారు వాళ్ళందరూ, ఇన్ ద నేమ్ ఆఫ్ మీడియా, ఇన్ ద నేమ్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, ఇన్ ద నేమ్ ఆఫ్ స్టూడెంట్స్ అని చెప్పి ఆయన మాట్లాడుకొచ్చారు. ఆ ఒక్కటి కాస్త కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకకి కారణమైంది. అక్కడ నుంచి సోషల్ మీడియా ప్లాట్ఫామ్, మరి ఇట్స్ నాట్ ఎ పొలిటికల్ పార్టీ, చేస్తే సోషల్ మీడియా ప్లాట్ఫామ్, ఒక వెబ్సైట్, ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్, ఒక ట్విట్టర్ అకౌంట్,
అక్కడి నుంచి ఆయన ఇండియాకి రాగానే అడుగు పెట్టగానే జంతర్ మంతర్ దగ్గర నీట్ పేపర్ లికేషన్ స్టార్ట్ చేస్తే ఎవరికి వాళ్ళు సిజేపీ హైదరాబాద్ అని, సిజేపీ విజయవాడ అని, సిజేపీ తెలంగాణ అని, సిజేపీ మధ్యప్రదేశ్, సిజేపీ ఉత్తరప్రదేశ్, ఎవరికి వాళ్ళందరూ కూడా సిజేపీ అనేటువంటి దాన్ని ఎమోషన్గా తీసుకొని ఎవరికి వాళ్ళంతా ఇండివిజువల్గా జాయిన్ అవ్వడం మొదలుపెట్టారు. ఇట్స్ నాట్ ఏ పొలిటికల్ పార్టీ, జస్ట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్. సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ఒక చిన్న యూజర్ ఐడితో మొదలైనటువంటి ప్రొటెస్ట్ కాస్త ఈ స్థాయికి దారితీసింది. ఈరోజు ఏకంగా ఇద్దరు కేంద్ర మంత్రులు 12-13 ఏ రోజు కూడా ఒక ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు కూర్చోబెట్టి కొన్ని డిమాండ్లు ఉన్నాయి, ఆ డిమాండ్లను పరిష్కరిస్తామని వాళ్ళు చెప్పడమో, ఆ డిమాండ్లని తీసుకురండి వీళ్ళు అడగడమో ఏ రోజు కూడా జరిగినటువంటి పరిణామం. ఫర్ ది ఫస్ట్ టైం ఇద్దరు యువకులు, మేబీ 25 to 30 years of age, సౌరవ్ దాస్ అండ్ అశుతోష్ రంకా, ఆ ఇద్దరు కలిసి జేపీ నడ్డా, జితేందర్ సింగ్ ఇద్దరి దగ్గరికి వెళ్ళి కేంద్ర ప్రభుత్వాన్నే ఒక రకంగా వాళ్ళు చర్చలకు ప్రమేయాన్ని పిలిచేటువంటి పరిస్థితి దారితీసి చర్చించారు. వాళ్ళ డిమాండ్ని కరెక్ట్గా పుట్ ఫార్వర్డ్ చేశారు. మరి డిమాండ్స్లో ఆ మొదటి డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేటువంటి డిమాండ్ ఎంతవరకు జరుగుతుంది, ఈ డిమాండ్ ఎంత మేరకి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోంది, కేంద్ర ప్రభుత్వం దీన్ని ఒక సొల్యూషన్ తీసుకొస్తుందన్నది చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఒక లేని ఎడల మాత్రం మరింతగా యుద్ధం రేకెత్తించే అవకాశం, మరింతగా ఈ ఉద్యమం మరింత ఒక నెక్స్ట్ లెవెల్ వెళ్ళే అవకాశం కూడా ఉంది. సో మీరేమనుకుంటున్నారు? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని మీరు కూడా అనుకుంటున్నారా? సో ఈ డిమాండ్స్ నిజంగానే పరిష్కారం అవుతాయని మీరు అనుకుంటున్నారా, లేదంటే ఇదంతా కూడా పొలిటికల్ గేమ్ అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. चर्चा हुई है, सरकार ने इस मुद्दे पर, इस पॉइंट पर जवाब देने के लिए कल दोपहर तक का समय मांगा है. हमने सरकार को बता दिया है कि पूरे देश भर में इस समय प्रदर्शन चल रहे हैं, ये प्रदर्शन बढ़ते जाएंगे और अगर हमें जल्द ही धर्मेंद्र प्रधान का इस्तीफा या बर्खास्ती नहीं मिली तो प्रदर्शन और व्यापक होंगे और जल्द ही कॉकरोच जनता पार्टी को एक और नेशनल कॉल देना होगा. हम उम्मीद करते हैं कि सरकार जल्द से जल्द धर्मेंद्र प्रधान को बर्खास्त करेगी या वो इस्तीफा देंगे और इस मामले को हमें कंक्लूजन की ओर लेकर जा पाएंगे. अगर इस्तीफा नहीं है, सरकार ने कॉम्पनसेशन पे और लीगल केसेस पे इन प्रिंसिपल एग्रीमेंट जताया है, पॉजिटिव है. धर्मेंद्र प्रधान की रेजिग्नेशन को लेकर सरकार ने फिर से समय मांगा है. कल दिन में सरकार से फिर मुलाकात. 2 घंटे बातचीत चली. सरकार की ओर से मैं और मेरे साथ भारत सरकार के मंत्री जितेंद्र सिंह की बातचीत में शामिल हुए. उनकी बातें हमने सुनी. बातें सौहार्दपूर्ण वातावरण में हुई और कई दृष्टि से उन सारी बातों पर हर तरीके से चर्चा हुई. उनकी मुख्यतः 3 डिमांड्स थी और 5 सुधार की दृष्टि से परीक्षा के लिए सुझाव थे. हमने उनको कहा कि हम कल आपके साथ दोपहर बाद मिलेंगे और फिर हम अपने जो आपको बताएंगे. I'm Rishabh, a digital marketing strategist and a football player. I refuse to be one. At Anurag University, be everyone you dream to be. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.